10 ఏళ్లలో ఒక్క నిరుపేదకు కూడా కేసీఆర్ ఇల్లు ఇవ్వలేదని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏడాదిన్నర కాలంలోనే పేదలకు ఇంద్రమ్మ ఇళ్లను నిర్మించి గృహప్రవేశాలు చేయిస్తున్నారని చెప్పారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సీతాయిపేట గ్రామంలో పేదలకు నిర్మించిన ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సామూహిక గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు అందజేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని పనిని 20 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసి చూపించిందని ఎమ్మెల్యే తెలిపారు. సొంత ఇంటి కళ అన్నది ఇవాళ నెరవేర్చింది ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా మరి ఇల్లును మంచిగా డెకరేషన్ చేసుకుని మరి అక్కడ పూజ చేసుకొని గృహప్రవేశం చేసి అందరూ కూడా స్వీట్లు పంచుకున్నటువంటి దృశ్యం చూస్తూ ఉంటే నిజంగా ఇలా పేదోడి ఇళ్లలో మరి చిరునవ్వు కనబడతా ఉంది ముఖంలో. కాబట్టి ఇది చాలా ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పింది చేస్తుంది. కాబట్టి ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగలేకుండా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దివాలా తీసినా కానీ కేసీఆర్ టైంలో మరి వాళ్ళకి ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండడానికి మన ఇండ్లను ఇస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే కాలంలో ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, రాబోయే 3 సంవత్సరాలలో మా నియోజకవర్గమే కాకుండా యావత్ తెలంగాణలో మొత్తం ఎవరి నిరుపేదలు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. 100% అందరూ కూడా పక్కా ఇళ్లలో ఉండాలన్నది లక్ష్యం. లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రేషన్ కార్డులు, అదేవిధంగా ఇవాళ సన్న బియ్యం, అదేవిధంగా ఇవాళ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణము, 700 యూనిట్ల కరెంటు, అదేవిధంగా మరి మహిళలకు రుణాలు, వృత్తి లేని రుణాలు, ఇవన్నీ కూడా ఒక చారిత్రాత్మకమైన ఈ విధంగా మరి ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, 2 విధాలుగా ముందుకు పోతూ మరి భారతదేశంలోనే ఒక రోల్ మోడల్గా నిలబోతా ఉన్నది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.